హాయ్ ఫ్రెండ్స్, మరి మనం ఈ వీడియోలో చూస్తున్నట్టుగా చాలామంది విజయవాడలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ ఇల్లు తట్టినా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి గత 2-3 రోజులుగా కురిసిన వర్షాలకు మన బుడమేరు పొంగిపోవడం, కృష్ణానది పొంగిపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. మన విజయవాడ చరిత్రలో ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఎప్పుడూ లేవని మనం పెద్దల ద్వారా వింటున్నాము. మరి ఈ యొక్క ప్రజల గురించి మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి సరైన ఆహారం కానీ, తాగడానికి నీళ్లు కానీ వాళ్ళకి అందలేని పరిస్థితి ఉంది. దయచేసి వాళ్ళందరూ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళు చూసారా, పాపం వాళ్ళ నీళ్ళలో నుంచే నడుస్తున్నారు. ఆ నీళ్ళల్లో ఏముంటాయో తెలియదు. వాళ్ళ గురించి అనుదినము ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను.